టు అవర్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు, మా చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రేక్షకులకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశామండి. అందరూ కొత్త కొత్త రెజల్యూషన్స్ తో రెడీగా ఉంటారు. అండ్ స్వీట్ సెలబ్రేషన్స్ ని స్వీట్ చాక్లెట్ తోనే కదా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ సెలబ్రేషన్స్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ గెస్ట్ కూడా మన చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేస్తున్నారండి. ఆయన మరెవరో కాదు, కేరింత సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్ తో ప్రేక్షకులందరికీ దగ్గరైపోయి మళ్ళీ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు పార్వతీశం గారు. సో లెట్స్ వెల్కమ్ టు పార్వతీశం గారు. ఏమంటివి పోయి పోయి పంతులా? అసలు పంతులంటే ఎవరనుకుంటున్నావురా? అప్పుడే పుట్టిన బిడ్డకు భవిష్యత్తు తెలియాలన్నా మేమే, పుట్టిన వాడికి మొదలు పెట్టాలన్నా మేమే, ఉయ్యాల్లో వెయ్యాలన్నా మేమే, బడికి పంపాలన్నా మేమే, తిరుపతికి వెళ్ళి వెంట్రుకలు తీయాలన్నా మేమే, వ్యాపారం పెట్టాలంటే మేమే, ఇల్లు కట్టాలంటే మేమే, ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే మేమే, ఒక అమ్మాయి ఎదురుగా కూర్చుని పెళ్లి చూపులు చూడాలంటే మేమే, ఆ అమ్మాయి పక్కన కూర్చుని పెళ్లి చేయాలంటే మేమే, ఆఖరికి 25 సంవత్సరాలుగా శీలాన్ని నిలబెట్టుకుని ఊపిరి పెట్టుకుని శక్తిని కూడా పెట్టుకుని ఎప్పుడా అని ఎదురు చేసే సోమరం జరగాలంటే ఆ సోమరం వల్ల పుట్టే బిడ్డకు భవిష్యత్తు తెలియాలంటే మళ్ళీ మేమే, ఒకటి పోయంటే మేమే, పోయే పిండం పెట్టాలంటే మేమే. ఫైనల్ గా బోటం అవుతానని ఏమిటంటే ఒకటి పుట్టకతని మొదటి చచ్చక పెట్టే పిండం మొదట మీ బతుకులకు దిక్కు దివానా మేమేరా. నీ జాతకం బాగోకపోతే నీ మెళ్ళో వేసుకునే లాకెట్ నుండి శ్రీహరికోటలో ఎగరేసే రాకెట్ దాకా జాతకాలు డిసైడ్ చేసేది మా పంతులురా. రే భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తిరా మా వృత్తి. ఓ మై గాడ్, ఏంటి స్పెషల్ ఎంట్రీ? నేను ఇంకా హాయ్ చెప్దాం అనే లోపే స్టార్ట్ అయిపోయింది. ఎందుకు చెప్పాను చెప్పాలా? యాక్చువల్లీ మూవీ రన్ అవుతుంది కదా, నేను డైలాగ్ చెప్తుంటే ఎవరు పూర్తి డైలాగ్ వింటారు, అరుస్తున్నారు గట్టిగా. సో ఈ షో ద్వారా డైలాగ్ ఫుల్ వింటారేమో అనేసి. రియల్లీ అండి, దానివీర సూర్యకర్ణంలోని కర్ణుడు చెప్పే డైలాగ్ లాగా ఇంత పెద్ద అంటే మిగతా ఎవరైనా డైరెక్టర్ చూసారనుకున్నా వీడికి పెద్ద డైలాగ్ ఇవ్వచ్చు కదా, ఎక్కువ డైలాగ్స్ వీడికి ఇచ్చేద్దాం అనేసి ఒక సెల్ఫిష్ రీజన్ తో. రియల్లీ సూపర్ అండి, ఫెంటాస్టిక్. కత్తిలా ఉంది. ఏంటో మీరు డైలాగ్ చెప్తూ ఆ కత్తి పట్టుకుంటే నన్నేం చేస్తారో నన్ను భయపడి నేను పక్కకు నించున్నా అలా. అంటే ఇందులో కూడా డైలాగ్ తో పాటు యాక్షన్ కూడా బేసిక్ గా అమ్మాయిలంటే చాలా ఇష్టం, అమ్మాయిలకి ఏమన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ టు అవర్ చాక్లెట్ ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ప్రేక్షకులకు, ఈటీవీ ప్రేక్షకులకు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఎలా జర్నీ కొనసాగుతుంది ఈ ఫీల్డ్ లో మీకు? వెరీ హ్యాపీ అండి. ఒక కెరీర్ తగ్గ ముందు ఒక 4 years ఫుల్ గా పోరంబోగోళ్ళ తిరిగాను రోడ్ల మీద ఫొటోస్ పట్టుకొని. ఇప్పుడు ఏదో పని చేస్తున్నాం, ఏదో సాటిస్ఫాక్షన్, యాక్టింగ్ చేస్తున్నాం. మనం అనుకున్న ఫీల్డ్ లో, నేనేమనుకున్నానో ఆ ఫీల్డ్ లో ఉన్నాను. వెరీ వెరీ హ్యాపీ. ఓకే, మరి చాక్లెట్స్ అంటే బాగా ఇష్టమా? చాక్లెట్స్ అంటే ఇష్టం అంటే ఫ్రాంక్లీ కాదు, అంటే అమ్మాయిలకు చాక్లెట్ ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం నిజంగా. మీకు తినడానికి కాదు? తినడానికి కాదు, అమ్మాయికి చాక్లెట్ ఇస్తే అంటే ఫస్ట్ ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళినప్పుడు చాక్లెట్ ఇచ్చా, సెకండ్ అమ్మాయిని కలవడానికి వెళ్ళినప్పుడు చాక్లెట్ ఇచ్చా. సో అంటే వాళ్ళు చాక్లెట్ ఇచ్చినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా మనకి ఎంత స్పెషల్ చాక్లెట్ తయారు చేసి చూపించబోతుంది, ఏ చాక్లెట్ తయారు చేయబోతుందో మన స్వప్న అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ టు స్వప్న. హాయ్ స్వప్న. హాయ్ సుజిత. హాయ్ చాక్లెట్ స్వప్న గారు, హౌ ఆర్ యు? థాంక్ యూ, ఐ యామ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. యా, మీకు కూడా సుజిత హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా. థాంక్ యూ సో మచ్. మన చాక్లెట్ ఫ్యాక్టరీకి స్పెషల్ గెస్ట్ వచ్చేసారు పార్వతీశం గారు. Yeah, I'm so అందరూ happy. నువ్వు తయారు చేసి చూపించబోయే ఆ చాక్లెట్ తినడానికి వచ్చారు. యాక్చువల్లీ నేను ఇందాక చెప్పారు కదా, చాక్లెట్ ఇస్తే ఎవరు పట్టలేరు, బొకే ఇస్తే. ఓకే, చాక్లెట్ బొకే. ఎస్. ఓకే, మరి ఏ చాక్లెట్ తయారు చేస్తున్నావు ఈ రోజు? ఇవాళ నార్మల్ చాక్లెట్, సింపుల్ డార్క్ చాక్లెట్ కానీ మిల్క్ చాక్లెట్ కానీ ఏ చాక్లెట్ అయినా యూస్ చేయొచ్చు. ఆ చాక్లెట్స్ యూస్ చేసి బొకే, స్పెషల్ గా న్యూ ఇయర్ కాబట్టి ఆ బొకేస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ బొకేస్ అంటే ఉంచుకోవడానికా తినడానికా? ఒక 6 months ఉంచుకుని తర్వాత తినొచ్చు. 6 months వరకు ఉంటాయా? చాక్లెట్ పాడవదు కదా మనకి. అంటే ఫ్లేవర్ బొకేస్ ఇవ్వకుండా చాక్లెట్ బొకేస్ ఇస్తున్నాం అనమాట. అంతే కదా, ఫ్లవర్ బొకేస్ అయితే 1 week లో అయిపోతుంది. బొకేలు బయట పెట్టాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా? బయట ఉంచొచ్చు, నథింగ్. ఇది బాగుందా? సరే, అయితే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మేకింగ్ ప్రాసెస్ లో కూడా వెళ్దాం. డార్క్ చాక్లెట్ అంతే ఒకటే. డార్క్ చాక్లెట్ తో మనం చాక్లెట్స్ చేసుకుని దాన్ని బొకే ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, అయితే ఫస్ట్ మనం మెల్ట్ చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ దీన్ని మెల్ట్ చేసుకుందాం. నాకు అనిపిస్తుంది చాలా తొందరగా అయిపోతుంది, అసలు ఇంగ్రీడియంట్స్ ఏం కనిపించడం లేదు, ఓన్లీ ఒక డార్క్ చాక్లెట్ మాత్రమే కనిపిస్తుంది. అంటే మొత్తం అంతా బొకేలా ఉంటుందేమో ఫైనల్ గా. ఓకే,
ఓకే స్వప్న, ఒక 30 to 40 seconds అయితే సరిపోతుందా? సరిపోతుంది. డార్క్ చాక్లెట్ కదా మనం పెట్టింది, 40 seconds అయితే సరిపోతుంది. ఇది మెల్ట్ అయిపోయింది, చూద్దాం ఒకసారి. మెల్ట్ అవ్వలేదు. ఈ మౌల్డ్స్ లో వేస్తాం. యా స్వప్న చూడు, సరిపోతుందా? ఇలా సరిపోతుంది. మెల్ట్ అయిపోయిందా? ఇప్పుడు ఈ మౌల్డ్స్ లో చిన్న చిన్న మౌల్డ్స్ తీసుకోవాలి, డెప్త్ ఉండకూడదు. కొంచెం చిన్న చిన్న మౌల్డ్స్ తీసుకొని సో ఇప్పుడు మౌల్డ్స్ లో చాక్లెట్ వేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని ఒక 10 minutes ఉంచితే గట్టిగా అయిపోతాయి. ఓకే, 10 So- minutes సరిపోతుంది. 10 minutes. సో ఆఫ్టర్ 10 minutes తర్వాత ఇంకా మనం బొకే ప్రిపేర్ చేసి ఓకే. పార్వతీ సింగర్ మీ ప్రాపర్? నేను పుట్టి పెరిగింది వెస్ట్ బెంగాల్, ఖరగ్పూర్. స్కూలింగ్ అంతా అక్కడ చేశా. విశాఖపట్నంలో +1 +2 చేశా. వైజాగ్. బెంగళూరులో బీటెక్ చేశా. ఇంజనీరింగ్ అయిన తర్వాత క్యాంపసింగ్ లో జాబ్ వచ్చింది, వదిలేసి హైదరాబాద్ వచ్చాను. మీరు ఇప్పుడు వరకు యాక్ట్ చేసిన మూవీస్ లో నుంచి ఒక మంచి డైలాగ్ సాంగ్ మీకు నచ్చింది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీ నడుస్తుంది కదా, దీన్నే మనం ప్రమోట్ చేసుకోవాలి కదా. సో అందుకోసమని ఆ మూవీ నుండి ఒక మంచి డైలాగ్ చెప్తాను. ఆల్రెడీ ఒక డైలాగ్ చెప్పాను కదా మోనోలాగ్, ఇంకోటి ఉంటుంది ఒకటి. తెలుగు సినిమాలో చిన్న పిలక వేసుకుని ఇక్కడ విభూతి రాసుకుని పంచ కట్టుకుని ఊర్లో మున్సబ్ రే పంతులు అనగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబెడతాడే ఆ పంతులు అనుకున్నారా, పంతులురా. ఓకే అండి, మరి మనం ప్రాసెస్ చూద్దాం. ఎంతవరకు వచ్చిందో చాక్లెట్? చాక్లెట్ ఓకే. స్వప్న, ఇంకా అది ఫ్రీజ్ అవ్వలేదు, కొంచెం టైం పట్టేటట్టుంది, ఒక 5 minutes. సో ఈ లోపు మనం తయారు చేసుకునే ప్రాసెస్ ఇంకా ఏమైనా ఉందా? సో అవి హార్డ్ అయ్యే లోపు మనం ఒక బొకే స్టిక్ చేసి చూపిస్తాను. ఓకే, ఆ స్టిక్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ స్టిక్ చేసిన తర్వాత డీమోల్డ్ చేసుకున్న చాక్లెట్ ని దీనికి గుచ్చాలి అనమాట. ఓకే ఓకే, సో దానికి మనకు కావాలి నెట్ క్లాత్. నెట్ క్లాత్ ని తీసుకొని స్క్వేర్ షేప్ లో కానీ రెక్టాంగిల్ కానీ కట్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి, డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఫోల్డ్ చేశాక మిడిల్లో ఈ స్క్యూవర్స్ ఉంటాయి, వాటిని ఇలా పెట్టి దీన్ని ఇటు ఫోల్డ్ చేయాలి. అండ్ దిస్ వన్ ఇలాగా కొంచెం ట్రయాంగిల్ షేప్ లో Yeah. అలా రావాలి. ఓకే, చాక్లెట్ తయారు చేయడం కానీ ఇదే కష్టంగా ఉంది. చాక్లెట్ వెనకాల కూడా కష్టం ఉంటుందండి, ఆ కష్టాన్ని చూస్తారు. చాక్లెట్ ఇస్తే పడిపోతారని కాదు కదా. చూసారా? తగ్గడమే చేస్తా. స్వప్న గారు అసలు. చూస్తే చూద్దామా చూద్దామా? ఒకసారి. ఓకే, చూడు ఫ్రీజ్ అయ్యాయా? ఇది బాగానే నిజంగా. ఏ వచ్చేసింది కూడా అలా తిప్పగానే. పడుతున్నాయి బానే. ఎక్స్పర్ట్ అందుకే అంటారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్గా అదే తేడా. నేను నొక్కుతున్నాను, తను కొడితే వచ్చేస్తున్నాయి. ఎక్కడ కొట్టాలి అక్కడే కొట్టాలి. బాగున్నాయి చిన్న చిన్నగా. సో తేలిగ్గా కూడా ఉన్నాయి, అందుకే ఎక్కువ డెప్త్ ఉండి తీసుకోవద్దని చెప్పావు అనమాట. సో ఇప్పుడు మనం వీటికి ర్యాప్ చేసేసుకుందాం. అంటే ఇలా చాక్లెట్ పెట్టేస్తే తినడానికి డస్ట్ పడిపోతుంది కదా. నాకు డౌట్ వచ్చింది దాకా, నిజంగా వచ్చింది డౌట్. అది నాకు తెలిసింది, చేస్తారు కదా చూద్దాంలే అప్పుడు అనేసి. సో ఇలా ర్యాప్ చేసుకోవాలి. అంటే మీరు అన్నారు కదా 6 months వరకు ఉంచొచ్చు అనేసి. Yeah. నేను అనుకున్నా 6 months వరకు డస్ట్ పట్టేస్తుంది కదా, కంపు కొట్టేదా అనేసి. సో హియర్ ఈస్ ద ఆన్సర్. సూపర్, అందుకే కాంపౌండ్. సో ఇలా మనం అన్ని ర్యాప్ చేసేసుకుంటే ఇంకా కలర్ఫుల్ గా కూడా అవుతుంది మన బొకే అనేది. సో ఏ చాక్లెట్స్ అయినా కూడా మనం తీసుకోవచ్చు, మిల్క్ ఆర్ వైట్ ఆర్ డార్క్ ఎనీ చాక్లెట్ తీసుకోవచ్చు. బట్ డార్క్ చాక్లెట్ అయితే హెల్త్ కూడా చాలా మంచిదని అంటున్నారు కాబట్టి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా, డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు, డార్క్ చాక్లెట్ ప్రిఫర్ చేయొచ్చు. హార్ట్ కి చాలా మంచిదంట డార్క్ చాక్లెట్. నా హార్ట్ వీక్ అనుకుంటున్నావా? చాలా స్ట్రాంగ్. నేను డార్క్ చాక్లెట్ తింటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పిల్లలకి, అండ్ కాంప్లెక్షన్
కాంప్లెక్షన్ పెరుగుతుంది. యూనో బాగా మనకి ఎనర్జెటిక్ గా అవ్వాలి అనుకునేటప్పుడు, కొంచెం డల్నెస్ గా ఉండేటప్పుడు చాక్లెట్ తింటారు. నేను విన్నాను చాక్లెట్ ఇది. రిఫ్రెష్ అవుతారంట అసలు. అండ్ సో మనకి చాలా షార్ప్ అవుతుందంట బ్రెయిన్. తినండి, మీకు ఆల్రెడీ అవసరం నా ఉంటుంది. బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంది. ఎవరికైనా ఈ అమ్మాయి పడలేదు. ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే హార్ట్ షేప్ చాక్లెట్ తీసుకుంటే కొట్టారు కదా. మీరు ఎలాగే హార్ట్ షేప్ చాక్లెట్. ఇప్పుడు మామూలుగా మనం కప్ కేక్ మోల్డ్ తీసుకున్నాము, అలాగా హార్ట్ షేప్ తీసుకుంటే ఆ హార్ట్ షేప్ చాక్లెట్స్ తయారు చేయాల్సింది కదా మనం. లేదండి, చూపిస్తాను ఇప్పుడు మీకు, అవి కూడా చూపిస్తాను, హార్ట్ షేప్ కూడా చూపిస్తాను. కాదు, ఆ హాట్ చాక్లెట్ ఇలా తీసుకొని ఇలా అమ్మాయి పడకపోతే మీ పేరు మిమ్మల్ని మీ నెంబరే ఇస్తా అసలు. అసలు అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళకండి, ఇంకా వదిలేసి అమ్మాయికి టేస్ట్ లేదు. ఓకే, ఈ పాయింట్ బాగుంది. సో ఇప్పుడు మనం ఈ చేసాం చాక్లెట్ ఇస్తే ఏ అమ్మాయి పడకపోయినా ఆ అమ్మాయి వేస్ట్ అంటున్న స్వప్న గారు. బ్రేకింగ్ న్యూస్ రాసుకోండి. అంతేనండి, క్రియేటివిటీ రాసిన అమ్మాయి ఎవరు ఉంటారు చెప్పండి. ఓకే, మధ్యలో ఈ చాక్లెట్స్ పెట్టుకోవాలి. ఈ స్టిక్ కి మనం ఈ చాక్లెట్ ని ఇలాగా, ఎలా ఉంటుందంటే సన్ఫ్లవర్ మధ్యలో ఉంటుంది కదా. ఓ బాగుంది. ఒక నిమిషం, గోల్డ్ కలర్ కూడా తీసుకొచ్చేసి అవి కూడా మిక్స్ చేసేసి ఇందులో. ఒక 2-3 ఇచ్చేయండి ఇక్కడ. ఎవరు ప్రపోజ్ చేస్తున్నారో చూడండి, ఆయన చేతులతో ఆయన చేస్తున్నారు. కష్టపడి చాక్లెట్ తయారు చేసి గుచ్చుతున్నాను అనమాట. చేసింది నేను. ఏంటి, నాకు గుచ్చడానికి కూడా రావట్లేదు. స్ట్రాంగ్ అన్నారు ఇప్పుడే మీరు. హార్ట్ స్ట్రాంగ్ అన్నాను, నేను అనలేదు. సో ఇలా చేసిన తర్వాత చేసుకోవచ్చు కదా, ఎక్కడైనా క్యారీ చేయొచ్చు బాగా. బర్త్డేస్ కూడా ఇవ్వచ్చు కదా, పెళ్ళిళ్ళు కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ బర్త్డేస్ కి నెక్స్ట్ ప్రాసెస్. సో చాక్లెట్స్ తో పాటు సెట్ వర్క్ కూడా నేర్చుకోవాలంటారు మీరు. మరి ఇప్పుడు అమ్మాయిని ప్రపోజ్ చేయాలి అంటే అన్ని ఆస్పెక్ట్స్ ఉండాలి కదా, అందుకే మీకు ఇప్పుడు దాకా ఎవరు అదే బేసిక్ గా పనోడు అవ్వమంటున్నారు, అది ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఈ రోజుల్లో అమ్మాయిలు హస్బెండ్ కావాలో పనోడు కావాలో అర్థం అవ్వట్లేదు. బోత్. సో ఇలా మనం స్టిక్ స్వప్న గారు హస్బెండ్ పనోడుగా యూజ్ చేసుకుంటున్నారని చెప్తున్నా. లేదు మీరు బోత్ అన్నారు కదా ఇప్పుడే. లేదు, అలా ఎందుకు అనుకుంటారు? ఏంటో నేను బాగా తగిలించేస్తున్నా. నేను ఒక అమ్మాయితో కలిసినప్పుడు మీకు ఎలాంటి అబ్బాయి కావాలనేసి అంటే, అమ్మాయి ఏమన్నది అంటే నన్ను రాణిలా చూసుకోవాలి, నన్ను ఎప్పుడు పొగుడుతా ఉండాలి, ఇలా చెప్తా ఉందంటారు. ఇప్పుడు నేను నీకు హస్బెండ్ కాదు పనోడు కావాలి, డబ్బులు ఇస్తే వస్తాడు కదా, మరి దానికి హస్బెండ్ అని పేరు పెట్టుకోవడం ఎందుకు అని అన్న. కింద ఇది గుచ్చడానికి ఏం పెట్టావు? ధర్మకోల్ అనుకుంటా. లేదండి, ఫ్లోరల్ ఫోమ్. మన ఫ్లవర్ బొకేస్ కి గ్రీన్ కలర్ ఫోమ్ దొరుకుతుంది. పేరు ఏంటిది? ఫ్లోరల్ ఫోమ్. ఓకే. సో మనకి మొత్తం ఈ బాస్కెట్ అంతా కవర్ అయ్యేలాగా ఇది ఇప్పుడు నాకు ఇచ్చేస్తారు కదా. మీకోసమేనండి, మీరు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. మరి కలర్ కాంబినేషన్ బాగుంది కదా, పర్పుల్ కలర్. మీకు ఏ కలర్ అంటే ఇష్టం? స్కై బ్లూ కలర్ కూడా నాకు నచ్చింది. కలర్ఫుల్ చాక్లెట్ బొకే రెడీ. లెటర్ కూడా పెట్టుకోవచ్చు కదా.
తర్వాత ఇందాక చేసినట్టే ఆకలిస్తుంది స్వప్న. ఇందాక మనం చేసుకున్నట్టే మామూలు మనకి చాక్లెట్ ర్యాపర్స్ దొరుకుతాయి. ఓకే, కొంచెం గ్లిటరింగ్ ఎఫెక్ట్. సో దాన్ని అలా పెట్టి అలా గుచ్చేస్తూ ఉండాలి. అది ఫోమ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. కదా ఇందులో లెటర్ కూడా పెట్టుకోవచ్చు కదా. ఇందాక నుంచి అదే రోల్ అవ్వలేదు అనేసి చెప్తున్నాను కెమెరా నిజంగా. లెటర్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇది కొంచెం బ్యాక్ సైడ్ మన అంటే కొంచెం సిల్వర్ కలర్ కనిపించేటట్టు కూడా చేసుకోవచ్చు కదా. ఎలాగైనా మన మిక్సింగ్ లో. బాగుంది. ఇలా చూస్తుంటే అందులో ఉన్న చాక్లెట్స్ తీయబుద్ది కాదు, బాగా కనిపిస్తుంది కదా. చాలు కదా. 15 minutes అండి. ఇవన్నీ నేను ముందే చేసుకుని వచ్చాను కాబట్టి అలాంటివన్నీ బయట పెట్టకూడదు. ఇట్ విల్ టేక్ 2 to 3 hours. సో చాక్లెట్స్ అయితే తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ర్యాపింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత మనం కొంచెం బొకే తయారు చేసుకోవడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో బొకే ముందే మనం తయారు చేసి పెట్టుకుని తర్వాత చాక్లెట్స్ ని దానికి యాడ్ చేసి సింపుల్ గా వాటిని అలా గుచ్చి పెట్టేస్తే బొకే రెడీ అయిపోతుంది. సో ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో వీటిని ప్రెజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. దిస్ ఇస్ హ్యాపీ న్యూ ఇయర్ చాక్లెట్. అది కూడా ఓ మై గాడ్, నేను అసలు అది చాక్లెట్ అని అనుకోలేదు. కొంచెం ఏదో తయారు చేసి తీసుకొచ్చేదాన్ని. హ్యాపీ న్యూ ఇయర్ అని రాశారని అనుకుంటున్నాను. మన న్యూ ఇయర్ స్పెషల్ పర్పుల్ వైలెట్ టెడ్డీ చాక్లెట్ బొకే ఇస్ రెడీ. ఓకే, బొకే రెడీ అయిపోయింది. మరి చాక్లెట్ ఎలా టేస్ట్ చేయాలి? అయ్యో, ఈ టెడ్డీ బేర్ ని ఈ బొకేని చూస్తుంటే మనసు ఊరుకోవడం లేదు. ఎనీవే, నేను ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ మన స్పెషల్ న్యూ ఇయర్ చాక్లెట్ షోకి వచ్చారు కాబట్టి సో ఆ సందర్భంగా మీకు ప్రెజెంట్ చేస్తున్నాం. నేను కూడా హెల్ప్ చేశాను కదా మీరు. అది మీకు. ఓకే, అండ్ ఈ స్పెషల్ బొకే ఫర్ యువర్ గర్ల్ ఫ్రెండ్. హార్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఇందాక చెప్పాను కదా హార్ట్ చాక్లెట్స్ పెట్టాము. ఓ మై గాడ్, అయ్యో పెద్దది రాగానే చిన్నదాన్ని పక్కగా అంతే కదా. బాగుందండి, చాలా బాగుంది. కలర్ఫుల్ అంటే రెడ్ కలర్ తో అండ్ లవ్ కలర్ అండ్ పింక్ ఈస్ ఫర్ గర్ల్స్. అని ఎవరు కనిపెట్టారు రెడ్ లవ్ కి? లేదు కాదు, రక్తం కాదు, మీరు రక్తం తాగాలి అని రెడ్ అంటే ఇష్టపడతారు. చాలా బాగుంది, సూపర్. యా, సో నైస్. అసలు ఇందులో ఉన్న చాక్లెట్స్ ఇలా కనిపిస్తూ ఉంటే వీటిని తీయాలంటే మనసు రాదు తెలుసా. కానీ ఇది తీస్తే దీనికి అందమైపోతుంది అనిపిస్తుంది. 6 months వరకు కదా. లేదంటే తర్వాత ఇవి తీసేసాక సమ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే మనం దాంతో డెకరేట్ చేసుకుని అది. ఓకే, చిన్న టెడ్డీ బేర్ పక్కన పెద్ద టెడ్డీ బేర్. ఓ బాగుంది కదా. సో రెండు ఉంచుకోండి, ఒకటి వర్కౌట్ కాకపోతే ఇంకొకటి అవుతుంది. సరే, ఫస్ట్ మీకు ఇది ట్రైల్ ఇస్తాం. ఎలా వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి దీన్ని ప్లాన్ చేస్తాను. మీరు ఏమన్నారంటే స్టార్టింగ్ లో రోడ్డు మీద వెళ్ళే అమ్మాయికి వేస్తాను, స్టూడియోలో ఉన్న అమ్మాయికి ఇస్తాను. రోడ్డు మీద అమ్మాయికి ప్లాన్. సో ఒక మంచి సాంగ్ పాడితే పాడియండి. పాడమా కాదు, పాడితే అన్నది. పాడితే మా షోకి వచ్చారు, ఇంత మంచి బొకే స్వప్న మీకు ప్రెజెంట్ చేసింది మా కోసం. బట్ మీరు పారిపోకూడదు, ఓకేనా? పాడుతున్నప్పుడు. ఎందుకు? మీ సినిమా చూసినప్పుడు పారిపోయామా ఏంటి? ఆ సింగర్ పాడారు, నేను పాడలే.
ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజునులు, ఒక రోమియో ముగ్గురు జూలియెట్లు, ఒక అనారు ముగ్గురు సలీములు. అంతే. దేవదాసులు ముగ్గురు. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. ఫుల్ మాసీ సాంగ్ అండి ఇది. యాక్చువల్లీ విజయ్ మాస్టర్ అసలు థ్యాంక్ యూ చెప్పాలి. నేను చాలా మంచి మైకేల్ జాక్సన్ యాక్చువల్గా, తెలుగు ఇండస్ట్రీ మైకేల్ జాక్సన్ అంటే నేనేని. సో నాకు స్టెప్స్ నేర్పించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన ఏం చేశారు చూసారు నాకు అన్నారు నీకేం వచ్చి అది చేయను అని అన్నారు. నేను చేసిన అందరు నేనేం చేశాను అందరు నన్ను ఫాలో అయ్యారు అనమాట. ఓకేనండి, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు. అండ్ Thank you so much. మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి కూడా, మా చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రేక్షకులకు కూడా వన్స్ అగైన్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీరు కూడా చాలా సినిమాలు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, మా అందరినీ అలరించాలి, ఇలానే అలరిస్తూ ఉండాలి. మా షోకి వచ్చి మాతో పాటు ఈ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకొని మమ్మల్ని ఇంత నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఈటీవీ ప్రేక్షకులకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బీ హ్యాపీ, నో బీపీ, జై హింద్, బాయ్. సో వ్యూయర్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మంచి చాక్లెట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, Bye.